అమ్మా 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 ఇదిగా నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి సామాన్లు తీసుకొస్తాను. కొనుక్కోవచ్చుకో అక్క. ఆ? ఛీ, నువ్వు పక్కనుండగా నేను కొనుక్కు రావడం ఏమిట్రా? ఏయ్ కొట్టుకు రావడమే పడకా. కొట్టుకొస్తావా అంటే దొంగతనమా? ఏయ్ ఛీ, చంపుతా. దొంగతనం మన ఇంట వంట లేదురా, ఫ్రీగా తీసుకొస్తా. ఛీ ఊరుకో, ఫ్రీగా ఎలా ఇస్తారక్క? నువ్వు చూడరా, కాకపోతే ఫస్ట్ సారి తమ్ముడు అంటే లాఠీ చూపించు, రెండోసారి పిలిస్తే గన్ను చూపించు చాలు. ఎందుకు? నీకన్ని డౌట్లే. వచ్చాక చెప్తాగా. అలాగే. ఆ. అమ్మా అయ్యా దేవుడా. అమ్మా. రండమ్మా రండమ్మా, ఏం కావాలి? మామూలు. ఆ? మామూలా? ఉమ్. మీకెందుకు మామూలు ఇవ్వాలి? ఆ? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఆ? చూశాను. ఏయ్, ఛీ! అయ్యో నీ బొందరా, నీ బొంద చూడమంది నీ వెనక్ కాదు, అదిగో అక్కడ. చూసావా? చూశాను. ఎస్ఐ యాదగిరి గారు ఉన్నారు. అయితే ఏంటి? ఆ? హ, నేను అడిగిన మామూలు అతనికే. అదేంటి మామూలు కావాలంటే అతనే వచ్చి అడగచ్చుగా, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు పంపడం? షో! అతను వస్తే ఏసీబీ వాళ్ళు అలా కెమెరాలు పట్టుకుంటారని ఆ భయం, అందుకే నన్ను పంపించారు. ఓహో అలాగా. అవునయ్యా, 10 సబ్బులు, 10 పేస్ట్లు, 10 కిలోల ఆయిల్, 10 కిలోల నెయ్యి, కారం, ఉప్పు, చింతపండు, పంచదార, చీపురు కట్ట, టీ పొడి, కాఫీ పొడి అన్ని ప్యాక్ చేసి ఇచ్చేయ్. ఆహా, సింపుల్ గా షాపే రాసిచ్చేయమని అడగచ్చుగా, అంత కష్టపడి అన్ని అడగడం దేనికో? ఏయ్, వేటకారమా? హ, నేను అడిగినవి ఇస్తావా? మాతో పాటు స్టేషన్కి వస్తావా? ఏంటి బెదిరిస్తున్నావా? ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఆ? తమ్ముడు ఏయ్ ఏయ్